రాధేశ్యామ్ ప్రణామంది మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనం చెప్పబోయే వీడియోలో ఏంటంటే అసలు మనం ఎందుకు నెగిటివిటీని మనలో లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తుంటాం, వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఎందుకు మన యొక్క లైఫ్ మీద పడుతుంది అనే దానికి ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరికిపోతుంది. సో అనగనగనగా ఒక పాఠశాల స్కూల్లో ఏంటంటే కామన్గా ఒక క్లాస్లో ఒక మాస్టర్ ఏం చేస్తారంటే, నైనా మాంగిరామ్ నీ ఒక క్లాస్ రూమ్ మొత్తంలో ఎన్ని పాములు పట్టొచ్చు, ఎన్ని పాములు ఫిట్ అవుతాయో నాకు చెప్పు అంటారు. సార్ ఒక 200. రియలీ 200 పాములు నీ యొక్క క్లాస్ రూమ్లో ఫిట్ అవుతాయా? ఓకే ఫైన్. సో నువ్వు ఎన్ని పాములని నీ క్లాస్ రూమ్లో ఉంచుకుందామంటారు అనుకుంటున్నావు? అయితే నేను ఒక్క పాముని కూడా మా క్లాస్ రూమ్లో ఉంచాలనుకోవట్లేదు. రీజన్ ఏంటి అని మాంగిరామ్ అంటారు, అమ్మో పాములా, వాళ్ళు విషపూరితంగా ఉంటాయి అండ్ అమ్మో అవి కుడితే మనం చచ్చిపోతాం. సో ఏ పాముని కూడా నేను మా క్లాస్లో ఉండడానికి అస్సలు ఊహించను, నేను అసలు అనుకోను కూడా సార్, నాకు పాములే వద్దు అని అంటారు. సో కట్ చేస్తే పాములతోనే ఇంత భయపడుతున్నాం కదా, అలాంటి పాముల కన్నా 1000 రెట్లు డేంజరస్ అయిన మన కోపాన్ని, బాధని, అశాంతిని అండ్ ఇంకొకటి ఏంటంటే కుమిలిపోతాం కదా, మన యొక్క సాడ్నెస్ని అండ్ మన యొక్క ఏంటంటే బాధ పెట్టే సిచ్యువేషన్స్ని, బాధ పెట్టే మనుషుల్ని ఎందుకు మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉంచుకుంటాం ఫ్రీగా, అది కూడా వితౌట్ పేయింగ్ ఎనీ రెంట్. 10 years బ్యాక్ ఎవరో ఒకరు నన్ను హర్ట్ చేస్తే ఇప్పటికీ కూడా మీ లైఫ్లో ఎంతమంది మిమ్మల్ని హర్ట్ చేశారు లిస్ట్ తీసి రాయండి అంటే రాస్తూ ఉంటారు. యూ విల్ నాట్ టేక్ టైం, అంత టైం తీసుకోరు. ఎంతమంది ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టారు అని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తే కనుక డెఫినెట్లీ మీరు ఏంటంటే క్విక్గా రాసిస్తారు, తన వల్ల నేను ఇది బాధపడ్డాను. పాముల కన్నా ఎంతో డేంజరస్ అయినా మిమ్మల్ని బాధ పెట్టేది వాళ్ళని కానీ, బాధ పెట్టే సిచ్యువేషన్స్ని కానీ మీరు ఎందుకు ఇంతగా గుర్తుపెట్టుకుంటున్నారు? తీసేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ నిండా వాటర్ నేను వేయాలంటే ఫస్ట్ గ్లాస్ ఖాళీగా ఉండాలి కదా. గ్లాస్ ఖాళీగా లేనప్పుడు నేను ఎలా మీకు వాటర్ ఇస్తాను? సో మీరేమంటున్నారంటే నాకు చాలా దాహంగా ఉంది, గ్లాస్ని మాత్రం ఖాళీ చేయట్లేదు, దాహంగా ఉంది అంటే వాటర్ ఇయ్యు అంటే యూనివర్స్ కూడా ఏం చేస్తుంది అంటే, కట్ చేస్తే మీకు అవసరమైనవన్నీ కూడా యూనివర్స్ దగ్గర ఉన్నాయండి. దేవుడు ఇస్తాడు, దేవుడు దాత. దేవుని ఒక పేరు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇచ్చి కూడా షో ఆఫ్ చెయ్యని ఒక నేచర్ ఎవరి దగ్గర అయినా ఉందా అంటే అది మన దేవుడి దగ్గరే ఉంది. ఏది అడిగినా ఇచ్చేస్తాడు. ఇవ్వాలంటే ఫస్ట్ నీ దగ్గర ఎంప్టీనెస్ ఉండాలి, ఖాళీగా ఉండాలి. ఫస్ట్ కట్ ఆఫ్ చేసేయండి. ఏదైతే మిమ్మల్ని లాంగ్గా సర్వ్ చేయట్లేదో దాన్ని తీసేయండి. మరి తీయడానికి మేమేం చేయాలి లావణ్య అంటే, లాస్ట్ వీడియోస్లో నేను ఆల్రెడీ టెక్నిక్ చెప్పాను. ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, లేకుంటే ఏదైతే మిమ్మల్ని హార్మ్నెస్ని, మీ యొక్క పీస్ ఆఫ్ మైండ్ని తీసేస్తుందో వాళ్ళని ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పండి. నా లైఫ్లో వచ్చి నాకు లెసన్స్ని టీచ్ చేశారు, చాలా థ్యాంక్ యూ. కానీ నా యొక్క ఇన్నర్ చైల్డ్ ఏంటంటే ప్యానిక్ అవుతుంది మీ వల్ల. సో వద్దు, మీరు మీ ప్లేస్లో బాగుండండి, నేను నా ప్లేస్లో బాగుంటాను. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళదే రెస్పాన్సిబుల్ అన్నమాట. ఓకే. సో ఎలా అయితే ఆ చిన్న పిల్లగాడు పాముల్ని ఉంచాలని అనుకోలేదో, మనం కూడా మనల్ని బాధ పెట్టే వాళ్ళని కానీ, మనల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కానీ ఇక్కడ ఉంటే జస్ట్ తీసేయండి. రాధేశ్యామ్.